బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జరుగుతున్న వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. బాధితురాలు తాజాగా మరో వీడియో విడుదల చేసి సంచలనం రేపారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ తన విషయంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విషయాన్ని కావాలని రాజకీయంగా తిప్పుతున్నారని, దాన్ని ఆపాలని కోరారు. అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ ను నేరుగా కలిసి అన్ని ఆధారాలు చూపిస్తానని స్పష్టం చేశారు. తన వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, అవి చూసి నిజం తెలుసుకోవాలని అన్నారు. తనది తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధమని, శిక్షించాలని బాధితురాలు చెప్పారు. కానీ తాను తప్పు చేయలేదని, అందుకే పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడతానని, ఎవరి మాటలకు భయపడనని హెచ్చరించారు. తనపై అన్యాయం జరిగితే ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ తరంశెట్టి నాగేంద్ర వంటి వారు లేదా ఇతరులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాను అన్యాయం చేసి ఉంటే తనను చంపేయాలని కూడా భావోద్వేగంగా అన్నారు. ఈ వివాదం జనసేన పార్టీలో సంచలనం రేపుతోంది. బాధితురాలు వరుసగా వీడియోలు, చాట్లు విడుదల చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి. మీకు ఈ విషయం ఎంతవరకు చేరవేశారో, ఎంతవరకు చేరిందో, మీకు కంప్లీట్ విషయం తెలుసో తెలీదో, మీకు అంత టైం ఉందో లేదో నాకు తెలీదు. బట్ ప్రాబ్లం అయితే నాదండి. ప్రాబ్లం జరిగింది మీ పార్టీ ఎమ్మెల్యే మీద. ప్లస్ నేను మీ డిపార్ట్మెంట్ అండి. మిమ్మల్ని కలిసే హక్కు నాకుంది ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి ఈ విషయం గురించి మీకు వివరించి మిమ్మల్ని న్యాయం అడగాలనేసి నేను కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేద్దాం. నా విషయంలో న్యాయం లేకపోతే నాకే శిక్ష పడుతుంది, అది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ నా విషయంలో తప్పు నాదే అయితే నేను శిక్ష వేయించుకోవడానికి రెడీగానే ఉన్నాను. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి ఈ నాగేంద్ర ఇలాంటి సోసో క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి మాటలు పడాల్సిన అవసరం అయితే నాకు లేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నేను మిమ్మల్నే కలవాలనుకుంటున్నాను, మీకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నాది తప్ప అంటే నన్ను చంపేయండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా తప్పు లేకుండా అండి నేను అస్సలు పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదండి. నాకు జరిగిన అన్యాయానికి వేరే అమ్మాయి, ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు. నా తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, చంపేయండి. కానీ నా తప్పు లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు, దయచేసి అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి ప్లీజ్.